ఉంటాయి టీ20 టెస్ట్ మ్యాచ్లు వన్డే క్రికెట్. సరే వన్డే క్రికెట్ ఒకటైనా కూడా అందరికీ కూడా ఈ మూడు ఫార్మాట్స్లో టీ20 ధనాధన్ ఫటాఫట్ 4లు 6లు ఇలా బాధేస్తే ఆ ఫార్మాట్కి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కానీ అసలైన ప్లేయర్లు లేదా క్రికెట్ గురించి బాగా మొత్తం మూలాల నుంచి తెలిసిన వాళ్ళు ప్లేయర్లు కానీ లేదా ఆటని ఇష్టపడే వాళ్ళకి ఎప్పుడూ కూడా టెస్ట్ మ్యాచే ఇష్టం. సో టెస్ట్ మ్యాచ్లో ఏంటంటే ప్లేయర్ దమ్ము కనిపిస్తుంది, అంటే మిగిలిన వాటిలో కనిపించదని కాదు, ఆ ఫార్మాట్స్లో ఇందులో కనిపించినంత ఆ కన్సిస్టెన్సీ, ఆట తీరు, ఒక ప్రెషర్ వచ్చినప్పుడు లేదా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తారు అన్నది మాత్రం నిజంగా టెస్ట్ మ్యాచ్లోనే ప్రూవ్ అవుతుంది. అయితే ఏంటి పొద్దున్నే క్రికెట్ గోల్ అని అనిపించవచ్చు మీకు, ఆ విషయానికి వస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అందరూ కూడా టీ20 ఫార్మాట్ని ఎక్స్పెక్ట్ చేశారు. ఫటాఫట్ రావాలి, వాళ్ళని అరెస్ట్ చేసేయాలి, వీళ్ళని జైల్లో పెట్టేయాలి, లేకపోతే అప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసేయాలి, అసలు లెక్కకి లెక్క సమాధానం చెప్పేయాలి అని చెప్పి ఒక రకంగా అందరూ కూడా టీ20 ఫార్మాట్ ఆటని లేదా ఆ టైప్ ఆఫ్ పాలనని గవర్నెన్స్ని ఇష్టపడ్డారు. కానీ అక్కడుంది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు సర్కార్. సో ఆయన మామూలు వ్యవహారం కాదు, నిజంగా ఆయన టెస్ట్ మ్యాచ్లు ఆల్రెడీ 3 సార్లు సీఎం అయ్యారు కాబట్టి ఆయనకి మ్యాచ్ ఎలా ఆడాలి, ఎలా పద్ధతిగా వెళ్ళాలి, ఎలా ఎవరిని ఫిక్స్ చేయాలంటే ఏదో కక్షపూరితంగా కాదు, ఆధారాలతో వాళ్ళని పూర్తి స్థాయిలో ఎలా చట్టం ముందు ఎక్స్పోజ్ చేయాలి అని తెలిసిన ప్లేయర్ కాబట్టి ఆయన మొదటి నుంచే టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. సో దాన్ని కూడా అందరూ మళ్ళీ ఈ ప్రభుత్వం అసలు ఒక డిఫెన్సివ్ గవర్నమెంట్, అసలు వీళ్ళు కళ్ళ ముందు ఇన్ని తప్పులు కనిపిస్తున్నా కూడా ఎవరిని ఫిక్స్ చేయటం లేదు, టాస్ వేసి వీళ్ళని గెలిపించినా కూడా 6 కొడతాం రావట్లేదు, వీళ్ళకి 4 కొడతాం రావట్లేదు అని ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి, క్యాడర్ నుంచి, మీడియాలో కూడా కొన్ని సందర్భాల్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా చాలామంది అసలు మీరు పట్టుకుంటారా లేదా, వైసీపీ రాబందులు ఎవరైతే దోచుకున్నారో, దోపిడీదారులు ఉన్నారో, పంచుకున్నారో, కబ్జాదారులు ఉన్నారో, అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారో, వాళ్ళకి సహకరించిన అధికారులు, యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎప్పుడు అరెస్టులు చేస్తారు అన్నప్పుడు వారి నుంచి వచ్చిన ఒకే ఒక్క సమాధానం, చట్టం తన పని తాను చేసుకెళ్తుంది, ఆధారాలతో పూర్తి స్థాయిలో వాళ్ళని ఫిక్స్ చేస్తామనే సమాధానమే 2 నెలలు దాటినా కూడా వచ్చింది. కానీ నిజంగా అన్నట్టే 2 నెలలు దాటిన తర్వాత కూడా వాళ్ళు నిజంగా చట్ట ప్రకారమే వెళ్తున్నారు. దాని కళ్ళ ముందు కనిపిస్తున్న అంశాలు మనం చూడొచ్చు. మద్యం కుంభకోణంలో ఏపీ బ్యావరేజెస్ ఎండీ వాసుదేవ్ రెడ్డిపై సిఐడి దర్యాప్తు విధించారు పూర్తి ఆధారాలతో. ఏపీ ఎండీ వెంకటరామిరెడ్డికి చర్యలు సిద్ధమైతే ఆయన రిపోర్ట్ చేయాలన్నా కూడా పరారీలో ఉన్నారు. అలాగే ఇంకొక రకంగా చెప్పాలంటే టీడీఆర్ బాండ్స్ విషయంలో అది ఎంత పెద్ద కుంభకోణం, ఎంత స్థాయిలో దోచుకున్నారు, దాని ద్వారా కూడా దోచుకోవచ్చు, ఒక 10,000 కోట్ల స్కామ్ ఇది అని చెప్పి పూర్తి స్థాయిలో బయటపడినప్పుడు అది ప్రస్తుతం దర్యాప్తుకి రెడీ అవుతోంది. ఒక మంత్రి చుట్టూ ఉచ్చు బిగుస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో మదనపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో భూ కబ్జాలకి సంబంధించి లేకపోతే ఈ అంశాలన్నీ బయటపడుతున్నప్పుడు ఫైళ్లు దగ్ధమైపోయాయి. దానిపై వేగంగా స్పందించింది ప్రభుత్వం. డీజీపీ కానీ లేకపోతే రెవెన్యూ ఆఫీసర్ సిసోడియా వీళ్ళందరూ వెళ్ళి చాలా చకచక అన్ని అంశాలని చూశారు. భూ కబ్జా మీద వస్తున్న ఆరోపణల విషయంలో, పెద్దిరెడ్డి అండ్ గ్యాంగ్కి సంబంధించి వస్తున్న విషయంలో కూడా అక్కడ కూడా ఫిక్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో మొత్తంగా చూస్తే నోటి దూలతో, నోటికి విపరీతంగా పనిచెప్పి అసలు ఏం చేసినా సరే నడుస్తుంది, మనం అసలు ఎవరు అడిగేవాళ్ళు ఉన్నారు అంటూ కేవలం చంద్రబాబుని, లోకేష్ని టార్గెట్గా అసలు అధికారంలో ఉన్నటువంటి అప్పుడు జగన్ మంచి మార్క్స్ కోసం ఎవరైతే జోగి రమేష్ ప్రయత్నించారో నానా పాటలు, అసలు ఆయన చేయని జిమ్మిక్కులు లేవు, ఆయన పడని పాటలు లేవు, కేవలం చంద్రబాబు, లోకేష్ టార్గెట్గా వ్యవహరించి నోటికి ఇష్టం వచ్చినట్టు పనిచెప్పి చేసిన ఫలితంగా కూడా ఆయనకి అప్పుడు మంత్రి పదవి వచ్చింది. అయితే ఎప్పుడైతే మీరు గతంలో ఉన్నటువంటి వైసీపీ సర్కార్ని చూస్తే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నానా రచ్చ రభస చేసి దాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వస్తే, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జగనండ చూసుకుని మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ అప్పట్లో ఏ స్థాయిలో చెలరేగిపోయారంటే అగ్రిగోల్డ్ భూముల బాధితులను ఆదుకుంటానని చెప్పి వచ్చి ఏకంగా వాళ్ళ భూముల్ని కబ్జా చేసి స్వాహా చేసి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించేసుకుని అగ్రిగోల్డ్ భూములన్నీ అటాచ్మెంట్లో ఉన్నాయి. అసలు ఆంధ్రజ్యోతి కూడా జూన్ 18న సవివరంగా అగ్రిగోల్డ్ భూముల దందా అంటూ ఒక పెద్ద కథనం సాక్ష్యాధారాలతో ప్రచురించింది.
సో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో బయటపడటం, నిన్న వైసీపీ నేత జోగి రమేష్ తనయుడు రాజీవ్ అరెస్ట్ కావడం, అలాగే పూర్తి స్థాయిలో రమేష్ పాత్రపై కూడా విచారణ చేస్తున్నామని ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత మీడియాకు వెల్లడించడం అన్నీ చూస్తే ఇప్పుడు నేను అంటున్నట్టు టెస్ట్ మ్యాచ్లో కూడా టాస్ గెలిచారు కాబట్టి ఇక 6లు 4లు కొట్టే పని ప్రారంభమైపోయింది. సో మరి ఈ నేపథ్యంలో అటు మళ్ళీ వైసీపీ వాళ్ళు కులం కార్డు వాడుతున్నారు, మమ్మల్ని కక్ష సాధింపులను మొదలు పెడుతున్నారు, ఏంటి పూర్తి స్థాయిలో ఆధారాలతో ప్రభుత్వం అన్ని రకాలుగా ఫిక్స్ చేస్తున్నా అంటే ఒక రకంగా ఎవరైతే వైసీపీ రాబందులు ఉన్నారో పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడి అన్ని రకాలుగా దోపిడీలు కబ్జాలు అందరూ కాదు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఫిక్స్ చేయడానికి ప్రభుత్వం అన్ని ఆధారాలతో సిద్ధమైపోయిందా? ఇంక ఇప్పుడు మొసలి కన్నీరు కార్చే టైం వచ్చినా కూడా అంతా అయిపోయిందా?